వీడియో ఆన్ చేసేసి చక్కగా తినేస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఈ వడలు ఇవి మసాలా వడలు చేశాను. దాంతోపాటు ఈ చట్నీ కూడా చేసుకుని ఉంటే మీరు కూడా అలానే తినేస్తారు. మసాలా వడకి నార్మల్గా మనం యూజ్ చేసేది శనగపప్పే కాబట్టి శనగపప్పు బాగా ఒక కప్పు తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత మనకు మినిమం ఒక 2 అవర్స్ బాగా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 2 అవర్స్ అయితే ఈజీగా సరిపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూపిస్తాను. ఆల్రెడీ 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాం కదా శనగపప్పుని. ఇది మనం వాటర్ లేకుండా మిక్సీ పెట్టేసుకోవాలి. అంటే కొంచెం కోర్సుగానే, రెగ్యులర్గా అందరూ చేసిన మసాలా వాళ్ళే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్గా ఉంటాయి. చాలా సింపుల్ ప్రాసెసే. మినపవడల కన్నా ఇవే బెస్ట్. మసాలా వాళ్ళు చాలా ఈజీ కూడా అయిపోతాయి. మిక్సీ వేసేసుకోవాలి. 2 టైమ్స్కి నేను పెడుతున్నాను. మీరు కూడా ఎక్కువైనా పర్లేదు కాబట్టి ఈజీగానే అయిపోతుంది. వాటర్ మాత్రం ఉండకూడదు. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయని. దీంతో మనం ముందు రోజు వడలు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి మనం పులుసు కూడా పెట్టుకోవచ్చు, వడల పులుసు. అది కూడా ఇంకోసారి రెసిపీ ట్రై చేయాలి. మిగతాది ఫస్ట్ ట్రిప్ వేసేసుకున్నాను, మిగతాసారి కూడా మళ్ళీ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేమి వేసుకోవాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఆనియన్ ఉందనుకోండి, ఇది ఒక 1/2 కిలో పప్పు, ఒక ఆనియన్ సరిపోతుంది. అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో కొత్తిమీర కాదండి, పుదీనా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ టైం మీరు ట్రై చేసినప్పుడు మసాలా వాళ్ళకి పుదీనా వేస్తే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. నేను మిక్సీ జార్లోని శనగపప్పు వేసాను కదండి, దాంట్లో ఒక 2-3 స్పూన్ల వరకు నానబెట్టుకునేవి మనం పక్కన పెట్టుకొని వేసుకుంటే తినేటప్పుడు మనకి ఇంకొంచెం క్రంచీగా పప్పులు తగులుతూ ఉంటాయి. ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేస్తున్నాను, ఇంకొంచెం పైన లేయర్ క్రిస్పీగా రావడం కోసం. అలాగే ఉప్పు, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నా దగ్గర అల్లం మళ్ళీ ఎందుకు వేయడం అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వరకే వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి. కారం కొంచెం వేసాను. అన్నీ వేసిన తర్వాత మనం ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇంకెక్కువ మసాలా ఏం అవసరం లేదు. ఇందులో వంట సోడా కూడా ఏం అవసరం లేదు. అన్నీ వేసేసి ఒకటి మనకు చేతితో ఇలా పట్టుకొని గట్టిగా వడల షేప్ వచ్చినట్టు అవుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పిండి కొంచెం పలచనైతే ఇందులో మీకు కావాలంటే శనగపిండి వేసుకోవచ్చు. నేను శనగపిండి అసలు వేయలేదండి. శనగపిండి వేస్తే కొంచెం ముద్దలాగా ఉంటుందని చెప్పి నేను శనగపిండి వేయలేదు. బియ్యపిండి 2 స్పూన్ల వరకు వేసాను అంతే. ఆయిల్ పెట్టేసాను, హీట్ అయిపోయింది. జస్ట్ చూస్తున్నారు కదా, వడ ఈజీగా వచ్చేస్తుంది. వాటర్ లేకుండా మనం మిక్సీ వేసాం అనుకోండి, పలుచగా ఉండదు, ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం డార్క్ కలర్ రానవసరం లేదండి. బయట మన వడల షాప్లోని, అంటే పకోడీ షాప్లోని వడలు డార్క్గా ఉంటాయి కదా, ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు అంత డార్క్గా చేసుకోకూడదండి. ఎందుకంటే నేను చట్నీతో పాటు వేస్తున్నాను కాబట్టి నేను కొంచెం లైట్ కలర్లోనే ఉంచుతున్నాను. ఇప్పుడు దీంతో మీకు చెప్తున్నాను కదా చట్నీ చేసుకోవాలని చెప్పి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఇందులో చాలా సింపుల్ అండి ఈ చట్నీ. రెగ్యులర్గా మనం ఈ టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది, వడలతోనే కాదు. ఆల్రెడీ నేను వేయించి పక్కన పెట్టుకున్నానండి పల్లీలు, ఒక చిన్న కప్పుతో. పల్లీలు వేసిన తర్వాత ఒక ఆనియన్, దీనికి కూడా ఆనియన్ వేస్తున్నాను, బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. ఆనియన్ వేసి కొంచెం మన కారానికి తగ్గంత ఎండుమిర్చి వేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేయనవసరం లేదు. చిన్న చింతపండు, జీలకర్ర, అలాగే ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు, అంతే అండి, ఎక్కువ లేదు. ఆల్రెడీ మనం ముందే వేయించి పెట్టేసుకున్నాం అనుకోండి పల్లీలు, చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది చట్నీ. ఇది కొంచెం బాగా ముద్దుగా చేసుకున్నాం అనుకోండి, మనకి రైస్లోకి బాగుంటుంది, రోటీల్లోకి కూడా బాగుంటుంది, అదే దోశలోకి. కొంచెం ఏ ప్యాన్లో అయితే మనం తాలింపు పెట్టుకున్నామో దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. పలుచగా ఉండకూడదండి ఈ చట్నీ, చాలా ముద్దగా ఉంటేనే ఆ వడలకి ఆ టేస్ట్కి బాగుంటుంది. చూస్తున్నారా, ఇంత థిక్గా ఉండాలి. మీరు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకున్నారనుకోండి, మరి తర్వాత చూసుకునే అవసరం లేదు. మ్యాక్సిమం ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి, ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. దీనికి కొంచెం లాస్ట్లో పోపు వేసుకుందాం అండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని, పోపుకి ఎక్కువ అవసరం లేదండి,
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు, అంతే, ఇంకేం అవసరం లేదు. చూపించాను కదండి, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ఉంటే కొత్తిమీర మీ ఇష్టం. నేనైతే కొత్తిమీర అలాంటివి ఏం వేయలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మనకి చట్నీ రెడీ అయిపోయిందండి. ఈజీగా వడలు అండ్ ఈ కాంబినేషన్లో చట్నీ, ఆ వడలతో ఒక్కసారి ట్రై చేసి తిని మీరు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తే వీడియోస్ కొంచెం బాగుంటుంది కదా, వేరే వాళ్ళు చూడడానికి కూడా యూజ్ఫుల్ ఉంటుంది. చాలా క్రిస్పీగా వస్తాయండి. కొంచెం బియ్యం పిండి వేసుకున్నాం అనుకోండి, బయట కన్నా ఇంకా ఇంట్లోనే ఎక్కువ మనం ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈజీగా మా పిల్లల కోసం స్నాక్స్గా నేను ప్రిపేర్ చేశాను. కొంచెం అలా చట్నీ వేసుకొని ఆ వడల్ని డిప్ చేసుకొని మీరు కూడా తినండి, ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎమ్మీ ఎమ్మీ వడలు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.